కూడా కాచి కాపాడి మీ రెక్కలలో భద్రపరిచినందుకు కూడా మీకే వేలాది స్తోత్రాలు. మరొక గొప్ప సమయముగా ఈ 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 26వ రోజులోకి నడిపించుతున్నందుకు మీకే వేలాది స్తోత్రాలు. అయ్యా, ప్రతిరోజు కూడా మీ దివ్యమైన జీవవాక్కుల ద్వారా మా హృదయాలు నింపబడుతున్న గొప్ప విధానము. ఎందుకనగా అయ్యా, మీరు పడిన శిలువ శ్రమ మరణ వేదనలు ఈ 40 రోజులు కూడా ప్రతిరోజు మిమ్మల్ని ఏ రీతిగా శిలువకు అప్పగించారో, ఎంత ద్రోహమైన విధానంలో మేము అయా శిలువకి అప్పగించున్నామో ప్రతిరోజు కూడా పాఠ్య భాగాల ద్వారా మా హృదయాలను పరీక్షిస్తున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. మరి ఎప్పుడైనా కానీ గమనించుకొని గ్రహించుకొని అయ్యా మేము మా జీవితాలను మార్చుకోవాల్సిన గొప్ప సమయం తండ్రి. కాబట్టి ఆయన ఈ ప్రత్యేకమైన ఈ 40 రోజుల ఈ శిలువ శ్రమ ధ్యానాలు ఎంత ప్రాముఖ్యమైనవో, ఎంత పరిశుద్ధమైనవో, పవిత్రమైన దినాలుగా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకొని ప్రతి ఒక్కరిని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు అయా దేవుని సన్నిధిగా మీ సన్నిధిలో మోకరిల్లి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆనందంతో మీరే తోడుగా ఉండి నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కల్వరి గిరి చేరో మనసా శివాస రాసా కల్వరి గిరి చేరో మనసా సిలువ పైన చూడుమదేవి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి తలను ముండ్ల కిరీటము బదేని తరచి చూడుమి కల్వరి గిరి చేరు మనసా పరులకు పకారము సల్మా ధరను వెలసిన వర పాదములా కరకు మేకులు కోటే దరేలా కరుణాల వాలా కల్వరి గిరి చేరు మనసా కరము పట్టి తరిని చేర్చి వరములిడి దీవించి నాయా కరుణ గల చేతులలో చీనా కృచేద ప్రేలా కల్వరి గిరి చేరు మనసా ప్రేమ కృపని వాలతును దీమమును గల మోము పైన పామరులు మీ వేసే దరేలా పాటించ వేలా కల్వరి గిరి చేరు మనసా
కిది చేరు మనసా సిలువదరిక కర్షించు కరుణను ఘోర పాపిని కలుషములు విడ శక్తి నీయుమో సిలువా కల్వరి కిది చేరు మనసా రాణిని బ్రోచు క్షేమాధికారి నిన్ను ఏమంచు వర్ణిల్తును నా యేసు ఎంత ఘోరమునాయెను నా యేసు ఎంత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడికిని పరిశుద్ధాత్మకును యుగ యుగముల దుండునాట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉత్తరవచ్చుతాలుగా కీర్తన గ్రంథము 50వ సంకీర్తన మన మధ్యలో ఏసలా గారు వచ్చి 50వ సంకీర్తనను ఉత్తర పచ్చుత్రాలుగా చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసం రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండను చెప్పుచున్నావు. నీ తల్లి కుమారు మీద అపనిందలు మోపుచున్నావు. ఇంటి పనులు నువ్వు చేసినను నేను మౌనమైంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటేవి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గర్పించను. దేవుని మనుషులారా దీన్ని యోచించుకొనుడి. లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడెవడనూ లేకపోవును. అందరూ కలిసి స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వారికి దేవుని దర్శన కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచును. ఎంత పర్యంతము తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ
వాక్య పఠనముగా యోహాను సువార్త 19వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మన మధ్యలో బెంజం రమ్య వచ్చి యోహాను సువార్త 19వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బెంజం రమ్య వచ్చి యోహాను సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 4 నుంచి 6 వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. పిలాతు మరలా లోపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటము ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనపడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానానికి ముందుగా ప్రార్థనలో నడిపించడానికి మన ప్రేమలీల గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు నాయన, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నా తండ్రి పాటలతో నా ప్రభావం నేను మహిమపరిచి ఉన్నాం. దేవా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఉత్తర పత్రాలైనా అయా బిడ్డల తండ్రి వాక్యం చదివినది నీ నామానికి మహిమ నాయన. అయా వాక్య పట్టంగా నా తండ్రి ఇంకొక మాట చదివి ఉండగా అయా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం. అయా నా తండ్రి వాక్యం చెప్పబోచుండగా నా ప్రభువా అయా నీ కుమార్తెను బలపరచండి. స్తోత్రాలు. తన నోటికి నైనా మీరు కోరిగా ఉండి మీరు నిలబడి తనలో మీరు మాతో మాట్లాడని అడిగించున్నాను దేవుని స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభువా అయా నా పాటలతో వాక్యంతో నా ప్రభు ఇంతవరకు నేను ఘనపరిచిన విధానం బట్టి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనంతలో మీరే తోడుగా ఉండమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మరి మధ్యలో పాస్టర్ గారు మరి వాక్యాన్ని నాకు అందిస్తారు. పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ముందుగా నాకు ఇచ్చే అవకాశాన్ని మరొక పర్యాయం తెలియజేటువంటి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇటు సమయాన్ని ఇచ్చినటువంటి మన సంఘ కాపరి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటికి కూడా ఈ రాత్రికాల శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నమ్మక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 6 వచనముల వరకు ఒకసారి చదువుకుందాము. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈ జనులు, ఇదిగో ఈయన యందు ఏ దోషమో నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలకు తీసుకుని వచ్చి ఉన్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటము ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమో నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. ఈరోజు మనకి మండల కాల ధ్యానాలలో 26వ రోజులోనికి మనము ప్రవేశించున్నాము. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన అంశము నిర్దోషి. మరి ఇక్కడ యేసయ్య నిర్దోషి అని తెలిసి కూడా ఆయనని దోషిగా ఎంచాలని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు అందరూ కూడా వారికి నిర్దోషి అని తెలుసు, కానీ దోషిగా ఎంచాలని వారు ప్రయత్నిస్తున్నట్టుగా మనం వాక్య భాగాలు సెలవిస్తున్నాడు. యేసు నిర్దోషి అని అక్కడ వారందరూ విశ్వసిస్తున్నారు, కానీ
కొంతమంది క్రైస్తవేతరులు, హేతువాదులు యేసుని గురించి ఏమనుకుంటున్నారంటే ఈయన ఒక విప్లవకారుడు, ఈయన ఒక విప్లవం తీసుకుని రావడానికి వచ్చాడు, మా మధ్యలో విభేదాలు తీసుకుని రావడానికి వచ్చాడు అని కొంతమంది భావిస్తుంటే, కొంతమంది ఈయన ఎందు ఏ దోషము లేకపోతే ఈయన ఎందుకని సిలువ వేయమని అంటారని మరికొందరు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భావాలుగా ఉన్నాయంటండి. కానీ ఇది ప్రవచన నెరవేర్పు. మనం బైబిల్లో మొదటగా చూసినట్లయితే యెషయా గ్రంథంలోనే దీనిని గురించి మనము ప్రవచనము వ్రాయబడినది. యెషయా గ్రంథము 23వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు, అతని నోట ఏ కపటమును లేదు, నిశ్చయముగా అతను చాలా ఖచ్చితంగా అతను ఏ అన్యాయమును ఎవరికి చేయలేదు. కానీ ఆయన మరణమైనప్పుడు ఆయన ఎవరి చేతుల మీదుగా సమాధి చేయబడ్డాడంటండి? భక్తిహీనులతో సమాధి నియమింపబడిను. ఆయన సమాధి ఎవరిదని మనందరికీ తెలుసు. అరిమతకు యోసేపు, ధనవంతుడు అయిన యోసేపు ముందుగానే తన కొరకు సమాధి, అప్పట్లో ధనవంతులు ముందుగానే సమాధిని ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారంట. అతని సమాధిలో యేసయ్యను ఉంచినట్లుగా ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అంటే ధనవంతులు తొలగించుకున్నటువంటి సమాధిలో అతను ఉంచబడినని ముందుగానే యెషయా గ్రంథకర్త ప్రవచనము రాసి ఉన్నాడు. ఆ ప్రవచనం నెరవేర్పే ఇది ఈ వాక్య భాగం అండి. ఇంకా చూసినట్లయితే అదే అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన తోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. దోషము లేకుండా ఆయన శిక్ష అనుభవించబోతున్నాడు. మరి ఎలాంటి దోషము లేకుండా మనందరము కూడా గొర్రెలలా తప్పిపోతున్నామని, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైనటువంటి మార్గానికి వెళ్ళిపోతున్నాడని, మనందరి దోషాలను ఆయన మీద మోపెను. తన ప్రియాతి ప్రియమైన కుమారుణ్ణి మన కొరకు నీనా పాపముల నిమిత్తము ఆయనను ఈ లోకమునకు పంపించున్నాడు. మనందరము చేసినటువంటి పాపాలు ఆయన మీద మోపబడినవి కనుక యేసయ్య పడినటువంటి శ్రమ ఆయన దోషమును బట్టి కాదండి, మనము చేసినటువంటి పాపములను బట్టి తండ్రి యొక్క ప్రవచన నెరవేర్పు ఈ వాక్య భాగాలలో మనకి నెరవేరుతుంది. మరి రోమా గవర్నర్గా ఉన్నటువంటి మరి గవర్నర్ అతను ఎదురుగున్న మరి యేసయ్యను నిలువబెట్టినప్పుడు వారి విచారంలో ఎన్నో నేరాలు వారి మీద మోపబడినప్పటికీ వాటిని రుజువుపరచలేకపోయారండి. నిన్న మనకి వాక్య భాగం మొన్న అంజలి గారు చెప్పారు, 6 సార్లు అతను తీర్పుకు వెళ్ళాడనేసి. 6 సార్లు వెళ్ళినా కూడా పిలాతు వద్దకు వెళ్ళాడు, అన్న యొద్దకు వెళ్ళాడు, కైప యొద్దకు వెళ్ళాడు, హేరోదు వద్దకు వెళ్ళాడు, మరలా పిలాతు దగ్గర నుంచి హేరోదు యొద్దకు వెళ్ళాడు, మళ్ళా హేరోదు యొద్ద నుంచి పిలాతు యొద్దకు వచ్చాడు. కానీ ఇన్నిసార్లు అతనిని మార్చి నేరారోపణ చేస్తున్నప్పటికీ కూడా ఆ నేరాన్ని నిరూపించడానికి ఎటువంటి ఆధారము లేకుండా పోయింది. కానీ ఏదో విధంగా అతన్ని శిక్షించాలి, అతనిని దోషిగా నిరూపించాలి అని వారు చేసినటువంటి ప్రయత్నాలను ఈ దినాన మనము 3 మాటలుగా జ్ఞాపకం చేసుకున్నామండి. ఆయన నిర్దోషిగా ఉన్నప్పటికీ దోషిగా ఎంచాలని వారు ఎలా ప్రయత్నం చేశారో 3 మాటలుగా మనము ఈ దినాన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా చూసినట్లయితే అధికార దాహం. మొట్టమొదటిగా చూసినట్లయితే అధికార దాహం, అథారిటీ ఆఫ్ పవర్ కోసం, పదవి కోసం వాళ్ళు ఏం చేశారండి? అధికారము మేమే ఉండాలనే దానికోసం. రెండవదిగా చూసినట్లయితే పదవి వ్యామోహం, ఇన్ఫెక్చులేషన్ విత్ పొజిషన్, అంటే వారి యొక్క పదవి వ్యామోహం కోసం కుటిలమైన ఆలోచనలు చేశారు, క్రేజీ థాట్స్. మరి ఈ 3 మాటలని మనం ఏదైనా క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అధికార దాహం, అథారిటీ ఆఫ్ పవర్. యేసు నిర్దోషి అని వాళ్ళకి తెలుసు. యూదులందరూ కూడా సాక్ష్యం ఇచ్చి పిలాతు కూడా కొరడాలతో కొట్టించాడు. అయినా యూదులు మెప్పు కోసమే ఇదంతా ఆయన చేస్తున్నాడు. కానీ ఆయన మనసుకు తెలుసు ఆయన నిర్దోషి అని. ఒక పక్క ఆయన మనసు ఆయన శిక్షించాలనుకుంటుంది యూదుల మెప్పు కొరకు,
ఇంకొక పక్క ఆయన మనస్సాక్షి ఏం చేస్తుందండి, ఆయన ఎలా అయినా విడుదల చేయాలని ఆలోచన చేస్తుంది. చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 39వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 39వ వచనం మనం చూసినట్లయితే, ఆయనను పస్కా పండుగలలో, మత్తయి సువార్త 18 లేదా యోహాను సువార్త, ఆయనను నేను చదువుతానండి. ఆయనను పస్కా పండుగలలో నీ నగరిని మీకు విడుదల చేయ వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమేనని వారిని అడిగాడంటండి పిలాతు. ఎలా అయినా సరే యేసయ్యను విడిపించాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఒక పక్క ఎలా ఉందండి, యూదులు మళ్ళీ వారికి ఎదురు తిరుగుతారేమో, నా అధికారము నా నుంచి చేజారిపోతుందేమోనని యూదుల మెప్పు కొరకు కొరడాలతో కొట్టించాడు. అతన్ని శిక్షిస్తున్నాడు. మరలా అతన్ని ఎలా అయినా విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అందుకని పస్కా పండుగ అప్పుడు మనకి మన ఆచారం ప్రకారం ఒకరిని విడుదల చేయాలి కదా. నేను ఈ యూదుల రాజుల్ని విడుదల చేయటం మీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు వారు ఏమన్నారండి, యూదుల రాజును మాత్రము విడుదల చేయొద్దు అని మనకి నిన్నటి వాక్య భాగంలో సెలవిచ్చారు. బరబ్బాను, బందిపోటు దొంగను విడుదల చేయమన్నారు. మరి అలాగే ఇంకా వాక్య భాగం చూసినట్లయితే ఈ దినము మనకు వచ్చినటువంటి వాక్యము 19వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన అందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చుచున్నానని వారితో నేను ఏదో విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటి రాయి వేశాడు, అది ఫలించలేదు. మరలా ఇంకొకసారి ఆయన ఏమంటున్నాడండి, ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషమో కనబడడం లేదు, మీకు తెలియనట్లు ఈయన యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చుచున్నానని చెప్పాడు. పిలాతు అధికార మందిరంలోనికి లోపలికి వెళుతున్నాడు, బయటకు వస్తున్నాడు. అలా 7 సార్లు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఆలోచించినా సరే యేసయ్యలో ఆయనకి ఎలాంటి దోషము కనబడలేదంటండి. ఆయన నిర్దోషి అని తెలుస్తూనే ఉంది. కానీ ఆయన అధికార దాహంతో ఉన్నాడు కనుక యూదుల మెప్పు పొందాలి కనుక కొరడాలతో కొట్టి విడుదల చేద్దాం అనుకున్నాడంట. అయినా కూడా యూదులు ఏం చేస్తున్నారండి, ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఆయన ఏమంటున్నారు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసు ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు అని అడిగినప్పుడు ఇతడు ఏ దుష్కారము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునడని చెప్పెను. ఆయన కొరడాలతో కొట్టి విడుదల చేద్దామని అనుకున్నప్పుడు ప్రజలని మరలా అడిగాడంట, క్రీస్తనబడిన యేసుని ఏమి చేద్దామని అడిగినప్పుడు వారు ఏమంటున్నారండి, సిలువ వేయము అని చెప్తున్నారు. అతడు ఏ దుష్కార్యం చేసినా వాళ్ళు అడిగిన అతను మరలా వారిని శాంతపరుచుదామని, వారిని శాంతింపచేద్దామని, అతను ఏ దుష్కార్యం చేశాడని మరలా అడుగుతున్నప్పుడు వారు ఇంకొంచెం గట్టిగా సిలువ వేడి అని కేకలు వేసినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. అక్కడ ప్రజల యొక్క అల్లరి ఎక్కువ అవుతుంది. తన అధికారానికి ఏదైనా ఆటంకం వస్తుందేమోనని ఆయన ఏమంటున్నాడండి, నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకునడని చెప్పినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. దాని కింద వచనం 25వ వచనం చూసినట్లయితే, పిలాతు ఆ విధంగా చెప్పినప్పుడు ఆ ప్రజలు ఏమంటున్నారంటండి, అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని అనిరి. ఇక చేసేది ఏమీ లేదని ఆయన ఏం చేశాడంటండి, చివరిగా జనసమూహంలోనికి ఒక పళ్ళెంలో నీళ్లు తెప్పించుకుని ఆ పళ్ళెంలో చేతులు కడుక్కుని ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని అని ఆయన చేతులు కడుక్కున్నటువంటి సందర్భం. పిలాతుది గొప్ప సాక్ష్యమే, కానీ నీతిమంతుడని యేసయ్యను ఆయన విశ్వసించలేదు కాబట్టి రక్షణ పొందలేకపోయాడు. ఎందుకంటే ఆయనకి ఏముందంటే అక్కడండి, రక్షణ పొందడం కన్నా ఆయనకి ఏది ముఖ్యమైపోయింది, అధికార దాహం ముఖ్యమైపోయింది. అధికారమే ఆయనకు కావాలనుకున్నాడు కనుక అతడు నీతిమంతుడని తెలుసు, అతడు నిర్దోషి అని తెలుసు, అతను
తెలుసు. కానీ వీటన్నిటికంటే అతనికి తూకం ఎక్కువైందని అధికార దాహమే ఎక్కువగా తూగింది. కాబట్టి ఆయన యేసుని శిక్షకు వదిలివేశాడు, అప్పగించేశాడు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు సిలువ వేసుకోండి అని మనం ఇక్కడ చదువుకుని ఉన్నాం. 6వ వచనంలో ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువ వేయమని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడి అని చెప్పినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. ఎందుకని? ఆయన అధికారానికి లోబడిపోయాడు. ఏమన్నారండి యూదులు? మీరు యేసయ్యను విడుదల చేయాలనుకుంటే నీకు కైసరుతో గొడవ వస్తుంది. మనం చూసినట్లయితే 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయటకు యత్నము చేశాను, కానీ యూదులు చదవద్దండి, యూదులు నీవు ఇతనిని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు. తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. కాబట్టి తన అధికారం ఎక్కడైతే పోతుందో అనే అధికార దాహముతో అతనిని సిలువకు అప్పగించాడు. మరి ఈ దినాన మనము ఏ విధముగా క్రైస్తవ బిడలగా, క్రీస్తు బిడలగా, క్రీస్తుని విశ్వసించిన బిడలగా, రక్షణ పొందుకునే బిడలగా మరి లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రతి అంశము కూడా మనల్ని మనము అనువదించుకోవాలండి. విన్నామా, వెళ్ళామా, వచ్చామా అన్నట్లు కాకుండా ప్రతి సంవత్సరము మడల కాల ధ్యానాలు వస్తాయి. దాదాపుగా ఇదే వాక్య భాగాలు రిపీట్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్తూ ఉంటారు. మరి ఆ చెప్పిన దానిలో నుంచి మనము ఆ వాక్యంలో మనకి అనుసంధానం చేసి, నా కోసమే కదా యేసయ్య ఎంతగా బాధించబడ్డాడు, ఏ దోషము లేని యేసయ్య దోషిగా నిలబడ్డాడు, మరి నేను ఇలాంటి బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్నానని మనము అనుసంధానం చేసుకోవాలండి. మనలో ఈ 2025వ సంవత్సరంలో నేను నా నుండి ఏటిని తీసివేసుకున్నాను, ఏ చెడుని తీసివేసుకున్నానని మనము బేరీజు వేసుకుంటూ ఉండాలి. వింటున్నామా, వెళుతున్నామా అన్నట్లు కాకుండా వాక్యములో ఉన్నటువంటి మర్మాలను అర్థం చేసుకుని మనలో ఉన్నటువంటి చెడుని మనము వదిలివేస్తున్నామా, ఇంకనో మోసుకునే పోతున్నామా, ఒకసారి మనము ఆలోచన చేసుకున్నాం. ఇక్కడైతే మాత్రము పిలాతు అవకాశం వచ్చినప్పటికీ, ఆయన నిర్దోషని తెలిసినప్పటికీ, నీతిమంతుడని తెలిసినప్పటికీ యేసయ్యను విశ్వసించకుండా అధికారం పట్లే ఆయన వ్యామోహం చూపించాడు. మరి ఈ దినాన మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఒకసారి రాత్రికాల సమయంలో ఎవరిని విమర్శించే అధికారము మనకి లేదు కనుక మనల్ని మనము పరిశీలన చేసుకున్నామండి. రెండవదిగా మనం చూసినట్లయితే పదవి వ్యామోహం, ఇన్ఫెక్చుయేషన్ విత్ పొజిషన్, పదవి వ్యామోహం. చూసినట్లయితే లోకాసు వార్త 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అంటే హేరోదు ఇచ్చినటువంటి ప్రత్యక్షమైన ప్రకటన మనకు కనిపించదు, కానీ ఇక్కడ 23:11 చూసినట్లయితే సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి ప్రశస్తమైన వస్త్రము తొడిగించి మరలా తీర్పునకు పిలాతు వద్దకు పంపించినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. మనం ఇంకా చూసినట్లయితే 12వ వచనం కూడా చూసినట్లయితే, అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆదినమని ఒకరికొకడు మిత్రులయ్యారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు కనుక అప్పటి వరకు ఒకరు నువ్వెంతంటే నువ్వెంతని ఉన్నారు, కానీ పదవి అధికారం ఎక్కడైతే పోతాయని ఒకరు మిత్రులైపోయారు. ఈ లోకంలో మనము కూడా అదే విధంగా ఉంటున్నామా? మంచి వైపు జీవిస్తున్నామా, చెడు వైపు జీవిస్తున్నామా? మంచిదైనా మంచి జరిగింది, మంచి చెడు రెండు వాగ్వాదాలు జరిగినప్పుడు మంచి వైపు మనం చూస్తే తక్కువ ఉంటుంది, చెడు వైపునే ఎక్కువ భాగం ఉంటుంది. మనం ఏం చేస్తూ ఉంటామండి, అమ్మో మంచి వైపు తక్కువగా ఉంది కాబట్టి నేనేమైనా అందులో నేను నా పేరు కూడా వస్తుందేమని మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్కువ వైపునే మనము బేరీజు వేస్తూ ఉంటాం. ఇక్కడ వారు కూడా అందుకని ఎలా అయినా ఆయన్ని దోషి అని చేయాలనుకున్నారు. నీ దోషి అని తెలుసు, ఒకరు శత్రువులుగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే పదవి వ్యాహంతో ఉన్నారో, అధికార దాహంతో ఉన్నారో, వారి ఇరువురు కూడా శత్రువు మిత్రువు అన్నట్లుగా ఇద్దరు కూడా మిత్రులైపోయారు. చూసినట్లయితే 13వ అధ్యాయము 13వ వచనము, అందుకు పిలాతు
అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషులను నా ఎద్దకు తెచ్చిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములో ఒకటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కనబడలేదు. కానీ హేరోదు అతన్ని మా ఎద్దకు తిరిగి పంపని కదా, ఇదిగో మరణము తగినదేది ఇతడు చేయలేదు అని అతను మరలా అతను పంపినటువంటి లేఖను చూసి చెప్పినట్లుగా మనకు వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. కానీ అక్కడ వారు పదవి వ్యామోహంతో ఉన్నారు కనుక యేసయ్యను సిలువ వేయడానికే ప్రయత్నం చేసినట్లుగా మనకి వాక్య భాగాలు సెలవిస్తున్నారండి. కాబట్టి హేరోదు ప్రకటన పిలాతు చదివాడు, కానీ నీతిమంతుడని ప్రకటన చేశాడు. కానీ ఆయన విడుదల చేసే ఉద్దేశము ఏమాత్రమో వారి యందు కనబడలేదు. ఎందుకంటే పిలాతుకేమో అధికార దాహం ఎక్కువగా ఉంది, హేరోదికేమో పదవి వ్యామోహము. యేసయ్య పుట్టుక దినాలలోనే యూదులలో రాజు పుడుతున్నాడు. అన్నప్పుడే ఆయన ఏం చేశాడండి, యూదులలో పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆయన పెరిగి పెద్దవాడే 33 సంవత్సరాలు పెరిగిన తర్వాత అతన్ని వదిలివేస్తాడా? ఏమాత్రము వదిలివేడంటే అతనికి పదవి మీద ఉన్నటువంటి వ్యామోహము అంతగా ఉందన్నమాట. చివరిదిగా మూడవదిగా మనం చూసినట్లయితే కుటిల ఆలోచనలు, క్రేజీ థాట్స్, కుటిలమైన ఆలోచనలు. ఆయన శిష్యుల్లో మరి ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా గురించి మనం చూసుకుందాం. మొట్టమొదటిగా శిష్యుడిగా జాయిన్ అయ్యాడు. అతను గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయడం చూస్తున్నాడు. అతడు నీతిమంతుడని చూస్తున్నాడు. అతడు దేవుని కుమారుడని గుర్తిస్తున్నాడు. అతడు మానుకొరకే వచ్చాడని నమ్ముతున్నాడు. కానీ ఏం చేశాడని ఆయన కూడానే ఉన్నాడు, ఆయన వెన్నంటే ఉన్నాడు, ఆయనతోనే ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నాడు. కానీ మనసులో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడండి? కుటిలమైన ఆలోచనలు చేస్తున్నాడు, చాలా దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నాడు. మరి దేవుణ్ణే అప్పగించాలని చూస్తున్నాడు. మరి ఈ దినాన మనము ఎలాంటి మనస్తత్వంతో జీవిస్తున్నాం? పైకి మంచిగా జీవిస్తున్నాం, పైకి భక్తి వరుల్లాగా జీవిస్తున్నామా? క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్నామా? మనలో మనమే విభేదాలతో, కక్షలతో, కార్పణ్యాలతో, కుళ్ళుతో, కుట్రలతో రగిలిపోతూ జీవిస్తున్నామా? ఒక్కసారి రాత్రికాల సమయంలో మనము పరిశీలన చేసుకుందాం. ఇక్కడైతే మాత్రము ఇస్కరియోతు యోధా ఎలా జీవించాడంటండి? యేసయ్య శిష్యుడుగా జీవిస్తూనే ఉన్నాడు. కానీ మనసంతా కూడా ఎలా ఉందండి? కుటిలమైన ఆలోచనలతో ఉన్నాడు. ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు ఆ సమయాన్ని నేను స్వాధీనపరుచుకొని నా బాధకుడిని అప్పగించాలని సమయం కోసము అదను చూసి కాపు కాస్తూ ఆయన పక్కనే ఉన్నాడు. ఈ దినంలో చాలా మంది పక్కలో బల్లెమ వంటి వాడు అని అంటూ ఉంటాం. మన పక్కనే ఉంటారు మన శత్రువులు. ఎవరు? మిత్రుల రూపంలోనే ఉంటారు, స్నేహితుల రూపంలోనే ఉంటారు, సొంత వారి రూపంలోనే ఉంటారు. అతను చూసి మనల్ని దెబ్బ కొడుతూ ఉంటారు. ఎప్పుడు నా బిడ్డ నా చేతికి తగ్గుతుందా అని అపవాది ఆ బిడ్డ చేత ప్రేరేపణ కలిగిస్తుంది. మరి దినాన క్రైస్తవులుగా మనం ఇంతగా దేవుని వాక్యాన్ని వింటుంటే అపవాది ఎలా ఉంటుందంటండి? ఎప్పుడు నాలోనికి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే బలహీన పడిపోతామో అప్పుడు అపవాది మనల్ని పొంచి ఉంటుంది, మనల్ని కమ్మివేయడానికి సిద్ధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఇస్కరియోతు యోధా కూడా అలాగే కుటిలమైన ఆలోచనలు చేశాడు. యేసయ్యకు సమయం వచ్చింది, అప్పగించాడు. కానీ అప్పుడు అతను ఆయన నమ్మలేదు. ఎప్పుడు నమ్మాడంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, చదవండి. చాలండి. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయన శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 మంది వెండి నాణెలను ఎక్కడికి తీసుకుని వచ్చాడంటండి? ప్రధాన యాజకుల ఎద్దుకును పెద్దల ఎద్దుకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్పాడంటండి. యేసు సిలువకు శిక్ష విధించే వరకు యోధాకు ఆయన నిరపరాధని జ్ఞానోదయం కలగలేదు. ఏదైనా మనము కూడా ఏదైనా కష్టం వస్తేనే దేవుని దగ్గరికి వస్తాం, ఏదైనా సమస్య వస్తేనే దేవుని వైపు చూస్తాం, ఏదైనా ఇరుకు ఇబ్బందులు వస్తేనే దేవుని వైపు పరిగెడతాం. మరి ప్రశాంతంగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధానానికి వస్తామండి. రావాలని మన మనసు అనిపించినా మన శరీరము సహకరించదు.
ఒకవేళ శరీరం సహకరిస్తే మన మనసు అంగీకరించదు. మరి ఎందుకని ఇక్కడ ఇస్కరియోతు యూదా మనసు కూడా అలాగే అంటుందంటండి. యేసు నిరపరాధని ఆయన శిక్ష వేసే వరకు కూడా ఆయన జ్ఞానోదయం కలగలేదంట. యేసు ఎప్పుడైతే నిరపరాధని అని తెలుసుకున్నాడో పశ్చాత్తాపడ్డాడు. కానీ ఎక్కడ పశ్చాత్తాపడలేదండి, దేవుని దగ్గర పశ్చాత్తాపడలేకపోయాడు. అందుకని అతను నశించిపోయాడు. ఇది మనము కూడా మనము చేసినది తప్పైతే ఏమాత్రము భయపడకుండా, ఏమాత్రము సిగ్గుపడకుండా విరిగి నలిగిన హృదయంతో, ప్రతి వాక్యంలో నేను చెప్తూ ఉంటాను, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మోకరిల్లి, ప్రభువా నేను తెలిసే ఈ పని చేశానయ్యా, నేను తెలిసే ఈ తప్పును చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి వేడుకుంటామో నిన్ను నన్ను క్షమించే గొప్ప దేవాతి దేవుడు. మరి అడగగలిగే స్థితిని మనము కలిగి ఉన్నామా? ఇంకనూ వాటి స్థితిని మనం కలిగి లేకపోతే ఇక్కడ ఇస్కరియోతు యూదా ఎలా అయిపోయాడండి, నశించిపోయాడు. దేవుని యొక్క క్షమాపణ కోరికలేకపోయాడు, నశింపులోనికి వెళ్ళిపోయాడు. మరి దినాన మనస్థితి ఏ విధంగా ఉంది? నీతిమంతుడని తెలిసి మరి ఆయన ఎవరికి అప్పచెప్పాడండి? సైనికులకి, ప్రధాన యాజకులకి అప్పచెప్పాడు. ఎప్పుడైతే అతనికి శిక్ష పడిందో అప్పుడు జ్ఞానోదయం కలిగింది. మరి మనము చిన్ననాటి నుంచే క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్నాము. మరి మనం ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకునే బిడ్డలుగా ఉంటున్నాము. నిత్యము 24 hours దేవుని వాక్యం ఏదో ఒక పక్క నుంచి వినే బిడ్డలుగానే ఉంటున్నాము. మరి విన్న వాక్యాన్ని బదిలిపరుచుకుని, మరి హృదయాంతరాల్లో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నామా, లేదా ఇంకా నడుచుకోలేని స్థితిలోనే మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడైతే మాత్రం నీతిమంతుడని ఒప్పుకున్నట్లుగా ఇద్దరి గురించి మనకి చెప్పబడుతుంది. అంటే చాలా మంది ఉన్నట్టారు, నేను ఇద్దరి గురించి చెప్పడానికి చూస్తున్నా అండి. యేసు నీతిమంతుడని వారు గ్రహించారు. వారిలో మొదటి వారు ఎవరండి? పిలాతు భార్య. పిలాతు దగ్గరికి యేసయ్య తీర్పుకి వచ్చినప్పుడు ఆమె ఆ సభలోనికి ఒక చీటీ పంపించిందంట. చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చాలండి. పిలాతు భార్య పేరు అక్కడ రాయబడలేదు, కానీ క్లౌడియా ప్రాకవల్య అని గ్రంథంలో ఉంది. ఆమె ఒక కల కందంటండి. ఆ కళ ప్రకారము అతడు నీతిమంతుడని ఆమె విశ్వసించింది కనుక తన భర్త అతనికి ఏదైనా శిక్ష విధిస్తాడేమోనని ఆమె ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అని చెప్పినప్పుడు ఆయన ఈ విషయాన్ని విన్నాడు, చదివాడు. కానీ ఆయనలో ఏముందండి? ప్రథమంగా అధికార దాహం ఉంది కనుక ఆ సమాచారం చదివాడు. కానీ పిలాతు చేతులైతే కడుక్కున్నాడు. ఈ నీతిమంతుని మీద ఉన్నటువంటి దోషము నా మీదను నా పిల్లల మీదను రావద్దని కడుక్కున్నాడు. కానీ శిక్ష మాత్రము వేశాడు. చేతులు కడుక్కున్నంత మాత్రాన పాప ప్రక్షాళన జరుగుతుందండి. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయంలోని కపటాన్ని ఉంచుకుని పైకి చేతులు కడుక్కుంటే ఆ దోషం మన మీదకి పోకుండా రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ పిలాతు చేసింది కూడా అది. మరి తర్వాత కొంతకాలానికి అయితే మాత్రం పిలాతు భార్య దేవుని విశ్వసించినట్లుగా, దేవుని నమ్మినట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. మరి రెండవదిగా మనం చూసినట్లయితే శతాధిపతి. యేసయ్య ఎప్పుడైతే సిలువలో తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నానని ఎప్పుడైతే అప్పగించి తల పక్కకు వాల్చాడో అప్పుడు ఏమైందంటండి? భూమి కంపించిందంటండి, తెరలు చిరిగిపోయాయంటండి, మరి గాలి తుఫానులా వచ్చిందంట. మరి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడని నమ్మాడు. చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనం మనం చూసినట్లయితే, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. యేసయ్య మరణానికి ముందుగా భూకంపం కలిగింది, ప్రకృతి కూడా చీకటిగా ఉంది. అదంతా విలయతాళం చేస్తుండగా దాన్ని చూసి ఈ మనుషుడు నిజముగా దేవుని కుమారుడే ఆయన హృదయాంతరాల్లో విశ్వసించాడు, దేవుడి నుంచి రక్షణ పొందుకున్నాడు. సిలువలో ఇద్దరు దొంగలు ఉన్నారు. వాళ్ళు కూడా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని మొదటి దొంగ అపహాస్యం చేస్తే, రెండవ దొంగ ఏం చేశాడండి? యేసు నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒకే ఒక్క మాట అడిగాడు. ఆ మాటకు యేసయ్య ఏమి సమాధానం చెప్పాడండి? నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు. మరి ఇన్ని రోజులుగా క్రైస్తవులుగా ఉంటున్నాం,
ఇన్ని రోజులుగా క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్నాం, ఇన్ని రోజులుగా మరి దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనం ఎవరిలా ఉంటున్నాం? మొదటి దొంగ వలె ఉంటున్నామా? రెండవ దొంగ వలె ఉంటున్నామా? అపహసించే వారిగా ఉంటున్నామా? లేదా మన పాపాలని మనం దేవుని యొద్ద ఒప్పుకునే వారిగా ఉంటాము? చివరిదిగా మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పొదాన్ని వేయక మునిపే నియమింపబడిన గాని తన మృతుల్లో నుండి లేపి తనకు మహిమ ఇచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్ష పరచబడిను కాగా విశ్వాసమును నిరీక్షణలు దేవుని యందు ఉంచబడినవి. యేసు నీతిమంతుడని ఎరిగి విశ్వసించని వారు కొందరైతే నీతిమంతుడని ఎరిగి విశ్వసించిన వారు కొందరిగా ఉన్నారండి. మరి మనము మొదటి రకానికి చెందిన వారమా? రెండవ రకానికి చెందిన వారిగా ఉన్నామా? యేసు నీతిమంతుడని ఎరిగి విశ్వసించే వారిగా ఉన్నామా? విశ్వసించని వారిగా ఉన్నామా? మనల్ని మనం ఈ రాత్రికాల సమయంలో చివరి ప్రార్థనలో ప్రతి ఒక్కరం కూడా పరిశీలన చేసుకుందాం. నేను యేసయ్య నీతిమంతుడని ఎరిగి ఉన్నాను కదా, మరి ఆయనని విశ్వసించే వారిగా ఉన్నానా? ఇంకా విశ్వసించలేని బిడ్డగా నేను అన్నట్లయితే అట్టి స్థితిలోనికి నన్ను నిలువబెట్టి యేసయ్య అని వేడుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును కాక. ఆమేన్. నాకు ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి మరొకసారి నా నిండు వందనాలు. దేవుని సంఘమా, దేవుళ్ళారా, నిర్దోషి అయిన యేసుక్రీస్తు వారు మరి ఎలాగా సిలువ వేయబడిన విధానము మళ్ళా మనం ఈరోజు గుర్తు చేసుకున్నాం. మరి ఏ దోషమో కానని దేవుడు, మరి అందరూ కూడా మరి ఎంత గొప్ప అధికారులుగా ఉన్న వారు సైతం అందరూ కూడా ఆయనలో ఏ దోషము కూడా మరి కనపడని విధానం. పిలాతు కానీ హేరోదు కానీ మరి ఇంకనో ఇస్కరియోతు యూదా కూడా చివరికి అతనిలో ఏ దోషము లేదని చెప్పబడిన విధానం. మరి ఇవన్నీ కూడా మా నిర్దోషిగా ఉన్న యేసుక్రీస్తు వారును ఎందుకు సిలువ వేయబడ్డారు? ఎందుకు ఆయన సిలువకు బలియాగంగా అర్పించుకున్నాడు అనగా మనలో ఉన్న పాప దోషాన్ని తీసివేయటం. అందుకని మరి మన ప్రజలుగా అందరం కూడా అధికార దాహంతో, పదవి వ్యామోహంతో, కపటమైన ఆలోచనలతో ఈరోజు క్రీస్తు వారిని మరి సిలువ వేయటానికి మనం కోరుకున్నామంటే మరి మంచి వద్దు, చెడే మాకు కావాలని కోరుకుంటున్నారంటే మనం ఎలాంటి స్థితిలో ఈరోజు ఉన్నామో గుర్తెరగాల్సిన బాధ్యత. కాబట్టి ఈరోజు ఎరగానే తెలుసుకొని మనలో ఉన్న ప్రతి దాన్ని కూడా విడవటానికి ఈ 40 రోజుల సిలువ శ్రమ ధ్యానాలలో దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయం. కాబట్టి ఈరోజు నిర్దోషమైన రక్తం చిందించి మనం రక్షించిన దేవుడు ఆ పరిశుద్ధమైన జీవితాలతో నడవాల్సిన బాధ్యతలో మనం ఉండాలని చక్కటి వాక్యాన్ని మరి పాస్టర్ గారు చెప్పిన గొప్ప విధానంలో మరోసారి 2 వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఉన్న వాక్యాన్ని బట్టి మీకు మీ కుటుంబాలకు సదాకాలము దేవుడు తోడైండును గాక. ఆమేన్. కటాక్షంతో సియోనుకు నిపుణేనను తోడను మేలు సేయుమో ప్రకటంబుగాను యెరూషలేమునకు ప్రకారములను కట్టింపుము అంతటా నీతియుక్తములో బలులు యాగములు సర్వంగా హోమము ఎంతో ఇష్టంతో బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పిల్తురు దహన బలి నీకు నా నిస్సము మరియు దైవ బలులు విధికినాయా మాయే. ప్రార్థింతము. మహాగణుడు
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, పరమందు ఆశీనుడిగా ఉన్న గొప్ప దేవా, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా, గడిచిన నిన్నటి దినం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ దగ్గరలో భద్రపరిచినందుకు కూడా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 26వ రోజులోకి ప్రవేశింపచేసి నిర్దోషి అన్న గొప్ప అంశము తండ్రి. ఎందుకనగా మరి ఎవరైతే శిలువ వేయాలని అనుకున్నారో, ఎవరైతే అధికార దాహముతో, పదవి వ్యామోహముతో, కపటమైన ఆలోచనతో యేసుక్రీస్తు వారిని శిలువ వేయాలనుకున్నారో వారే నిర్దోషి అని ఆయన వారు ఎంచబడిన విధానం. మరి ఎందుకు ఆయన శిలువ వేశారు అనగా అధికార దాహము, పదవి వ్యామోహాలు, కపటమైన ఆలోచనలు. ఎందుకనగా ఈ యొక్క మనస్తత్వాలు ఈరోజు ఈ లోకంలో ఎంతగా మనుషుల్ని బలహీనపరిచే భయంకరమైన జబ్బుగా ఉన్న విధానం. అధికార దాహాలతో ఎన్ని చెడు ఆలోచనలు చేస్తున్నారు, పదవి వ్యామోహాలతో ఎంత కపటమైన ఆలోచన చేస్తున్నారు. మనుషులుగా, మానవులుగా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో ఈ రోజు మళ్ళా ఈ యొక్క 40 రోజుల శిలువ శ్రమ ధ్యానాలలో 26వ రోజు తన చక్కటి వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నారు. మరి ఏ దోషమైనో లేదు, ఎలాంటి కపటము లేదు, మరి ఎలాంటి అసత్యము లేదు, ఎలాంటి అన్యాయమైన విధానము లేదు. ఆయన సత్యవంతుడుగా, నీతివంతుడుగా, ఎలాంటి కపటం లేని వాడిగా, నిర్దోషిగా ఉన్న యేసుక్రీస్తు వారు ఎంత వెతికినా గానీ వారు శిలువ వేయాల్సిన వారే అతనిలో ఉన్న నిర్దోషత్వాన్ని ఆయన తెలుసుకున్నారు. అయినా గానీ పిలాతు ఏ విధంగా పళ్ళెంలో నీటితో తన చేతులు కడుక్కున్నాడు. మరి ఆయన అంత అధికారం ఉండి కూడా మరి ఏ రీతిగా యూదులకు భయపడి ఆ అధికార దాహంతో ఉన్నవాడు కనుక నిర్దోషాన్ని తెలుసుకుని కూడా న్యాయం చేయలేకపోయాడు. యేసుక్రీస్తు వారిని శిలువ వేసే ఆ హక్కు లేని వాడే. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు. మరి ఆయన శిలువ వేయాలంటే వేయగలడా? కానీ యేసుక్రీస్తు వారు తండ్రి మాటలో జవాబుకుండా తనకు తానుగా శిలువ వేయబడాలని, మన పాపాలను రక్షింపచేయడానికి, ఆ యొక్క లేఖనాలను నెరవేర్చడానికి ఆయన శిలువ వేయబడ్డాడు. అంతేగాని పిలాతు తీర్పు తీర్చగలరా అని అనుకునే దానిలో చాలా మంది ఆలోచన చేసుకోవచ్చేమో. కానీ ఆయన ఆ పిలాతు యూదులకు భయపడ్డవాడిగా, మనుషుల యొక్క మనస్తత్వాలను తెలియజేయబడ్డ విధానం ఈరోజు మాలో కూడా ఎంతమంది ఆయన అధికారానికి ఏ విధంగా భయపడి ఏ విధంగా లొంగే వారు ఎంతో మంది ఉన్నారు, ఉద్యోగస్తులుగా ఉన్నవారు. కాబట్టి అలాంటి అధికార దాహాలు ఎవరికి లేకుండా ఉండాల్సిన బాధ్యతలు గుర్తు చేసి ఉన్నారు. పదవి వ్యామోహంతో ఏ రోజు కూడా తండ్రి యేసుక్రీస్తు వారు చాలా ఆయన గొప్పవాడని తెలుసుకున్న విధానమే, అతనిలో ఎలాంటి దోషం లేదని తెలుసుకున్నవాడే, చాలా గొప్పవాడని తెలుసుకున్నవాడే. అయినా కానీ యేసుక్రీస్తు వారిని ఏ విధంగా శిలువకు అప్పగించే విధానంలో అతను పాత్ర కూడా ఉన్నది. మరి కాబట్టి ఈ రోజు పిలాతు భార్య తన యొక్క కలలో ఎంత గొప్ప సత్యవంతుడు ఆయన, ఎంత గొప్ప నిర్దోషిగా ఉన్నవాడు అని భక్తికి లెటర్ రాసి అతన్ని ఏ విధంగా శిక్ష వేయవద్దు అని చెప్పబడిన విధానం. శతాధిపతికి కూడా ఎంత గొప్పగా గమనించాడు. అతను ఎంతో గొప్పవాడని తెలుసుకున్నవాడే. మరి ఈ రోజు ఆయన యూదా లాంటి వారు ఏ దోషము లేనివాడని తెలుసుకొని, తన తప్పు తెలుసుకొని తిరిగి మళ్ళా ఆ 30 ఎండి వారి నాణాలను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వారు ఇది రక్తంతో తడిసిన ఆ ధనాన్ని నేను తీసుకోవాలని వారు కూడా స్వీకరించిన వారిగా ఉన్నారు. ఎంత తప్పు చేశాడు కాబట్టి ఆయన రోజు అందరూ తెలుసుకుని కూడా నిర్దోషం తెలుసుకుని కూడా శిలువ వేయబడ్డారు. దేనికనగా మా పాపాలను క్షమింప చేయటానికి, మా పాప దోషాన్ని తీసివేయటానికి. మరి రోజు అంత గొప్ప త్యాగం చేసి ఉండగా మా దోషము, పాప దోషము కడిగి వేయబడి ఉండగా మేము ఇంకనూ మారు మనసు పొందలేని వారిగా జీవిస్తున్నామా? ఎప్పుడైనా కానీ ఈ యొక్క వాక్య భాగమైన ద్వారా మేము తెలుసుకొని మా జీవితాలు పరిశుద్ధీకరణ చేసుకోవడానికి మీ కృప దయచేయండి. ఎంతో చక్కని వాక్యం ద్వారా పాసం గారు చెప్పిన ఈ వాక్యము ప్రతి హృదయాల్లో నాటించబడిన గొప్ప విధానంలో చెప్పిన వాక్యాన్ని బట్టి పాసం గారు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఉన్న వాక్యాన్ని ఫలింపజేసి ఆ వాక్యాన్ని వెలుగుగా చేసుకున్న వెలుగుల గృహాల్లో ఆపాదించుకునే బాధ్యత బిడ్డగా దయచేయండి. వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, దాపలు ఉన్నవారు, నడివెచ్చిన ఉన్నవారు, యవన ప్రాదేశం ఉన్నవారు, చిన్నబిడ్డలు, కుష్ఠరోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీలు శుభసం దయచేయండి.
బాధితురాలు తల్లి బిడ్డలు క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి విడుదల దయచేయండి. వివాహాలు కాని వారి వివాహాలు చేయండి. గృహాలు లేని వారి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. విధులాంటి పక్కన వ్యాజ్యం చేస్తూ మీ కృప బాహుళ్యాన్ని వారిపై దయచేయమని, ఇంకనైనా ఉద్యోగస్తులు దూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా దీవించి ప్రమోషన్తో నడిపించే బాధ్యత దయచేయండి. ఐదవ వాహనం ప్రతి వారిని కూడా క్షేమకరంగా లభించండి ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో గాని గ్రామంలో హాస్పిటల్ గాని వెళ్తున్నారు. మా సంఘంలో అయినా అయ్యా పోపోని సామెల్ గారి విషయం మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో గద్దించి తండ్రి ఎప్పుడు పరిపూర్ణ ఆరోగ్యంతో మళ్ళా తిరిగి మీ పాసందులో గొప్ప సాక్ష్యం చెప్తున్న విధంగా మీ కృప దయచేయండి. చేతి గాయాలు, ఎదురుపస గాయాలు, తుది గాయాలైన ప్రతి బిడ్డల విషయంలో కూడా యేసు నామములో గద్దించి తండ్రి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఆయన ఉద్యోగస్తులుగా ఉన్న బిడ్డలు అయ్యా ప్రజల క్షేమాన్ని గుర్తు చేసి ఆ ఉద్యోగాలలో ఎలాంటి లంచగొండులుగా ఉండకుండా అయ్యా బిడ్డలు ఆయన చక్కటి ఆ ఉద్యోగాల ద్వారా నీతివంతులుగా చేసే ఆ ఉద్యోగంలో తిరిగి మీ ద్వారా పొందుకునే బాధ్యత వారికి దయచేయండి. అలాగే తండ్రి ఆయన విధులు దయచేసి మంచి మార్పులతో విజయం సాధించుకుని ఆయన ముందుకు సాగే బాధ్యత, ఆయా ఉద్యోగాల స్థిరపడే బాధ్యత వారికి దయచేయండి. అయ్యా దూర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలు బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దీనికి ఉద్యోగాలు స్థిరపడతా పడిన విధానాల్లో కూడా మీ కృప దయచేయమని వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎలాంటి శోధన రానికుండా అయ్యా మా సంఘంలో గ్రామంలో అయ్యా మీ కృప దయచేయండి. ఇదిగో నూతన దేవాలయ విషయంలో అయ్యా మరొకసారి మేము ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా నిర్మాణం త్వరగా అయ్యా జరగాలి. ఎందుకంటే అది ఎంత ఆసక్తితో సంఘం అంతా కూడా అయ్యా ముందుకు నడిచారు. అది ఖచ్చితంగా జరగబోతుంది నాయన. అది మీ కృప దయచేసి త్వరగా అయ్యా చక్కటి ఆలోచనతో అయ్యా అందరూ కూడా ఐకమత్యంతో సమాధానంతో ఆ దేవాలయ నిర్మాణం ముందుకు సాగే బాధ్యత దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న నాయన మరి సమయంలో నాయన కష్టమైన పనులు చేసుకునేవారు ఎంతో కష్టమైన పనులతో దూర ప్రాంతాలకు ఎండల్లో వెళ్తున్నారు తండ్రి బిడ్డలు. అయ్యా వారి రాకపోకల్లో కష్టమైన పనుల ద్వారా లాభదాయకంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి సమర్పించిన ఈ కాకులు బట్టి వారి కుటుంబాలను ఉపదంతులుగా అరవంతులుగా నూరంతులుగా ఫలింపచేయమని మరి ఇక్కడ సమాజాన్ని అభివృద్ధి చేయండి. సండే స్కూల్ టీచర్స్ సభ్యులను దీవించి సండే స్కూల్ కూడా అభివృద్ధి చేసే బాధ్యత దయచేయండి. అలాగే ఎలక్షన్స్ జరగబోతుండగా మీరే తోడుగా ఉండి శాంతి సమాధానంతో నడిపించే బాధ్యత దయచేయండి. అలాగే ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, ఆయా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు చక్కటి పరిపాలనతో శాంతి సమాధానంతో ప్రపంచ పరిపాలించే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచేయమని మా సంఘంలో గ్రామంలో ఎలాంటి శోధన రానికుండా మా సంఘం చుట్టూ గ్రామం చుట్టూ కూడా ఆయన మీ దేవదూతలకు హెచ్చగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి మీద నెరవేరును గాక. అనుగ్రహారం నేను మాకు దయచేయము. పైన అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము అపరాధములను క్షమించుము. శోధన తెగ దుష్టులను రప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇదిగో తండ్రి ఈ మండలకాల ధ్యానాలలో 26వ రోజు నిర్దోషి అన్న వాక్యం ద్వారా అయ్యా మీరు నిర్దోషిగా ఉండి కూడా అయ్యా ఎవరు పడని శిక్ష మీరు వేసుకున్నారు. ఎందుకంటే మా పాప దోషాన్ని అయ్యా మా పాపాలను కడగటానికి మీ రక్తాన్ని చిందించున్నారు. అలాంటి గొప్ప వాక్యం ద్వారా మా హృదయాలు సిద్ధపరచుకుని వెళుతుండగా విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలకును, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలకును, వారికి, వారి కుటుంబాలకును సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కట కట పాప సంకటము బాపుటకింత పటు బాధనుంది నావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమిదులవా నింతు స్వామి. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతమిదులవా నింతు
రక్షణమా నా పాపములకు ఈ పాటలు నొందినా